పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఆయిల్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ ప్రభావం మన దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఆతిథ్య రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో ఈ వార్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే ముంబై, బెంగళూరులో 20% హోటళ్లు మూతపడ్డట్టుగా తెలుస్తోంది. అటు తమిళనాడులో కూడా దాదాపు 1,00,000కు పైగా హోటల్స్ మూసివేతకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వేధిస్తున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చిన్న మధ్యతరగతి హోటళ్లు, మెస్లు, హాస్టల్స్ పై ఈ మిడిల్ ఈస్ట్ వార్ ప్రభావం పడుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ వంటి ప్రధాన నగరాల్లోనూ ఈ సమస్య ఏర్పడుతున్నట్టుగా సమాచారం. తెలంగాణలో దాదాపు 1.5 కోటి గృహ వినియోగదారులు ఉండగా నెలకు 1 కోటికి పైగా సిలిండర్లను వినియోగిస్తున్నారు. అలాగే 5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉండగా వినియోగం దానికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఈ కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇప్పుడు హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తే హోటళ్లు మూతపడ్డమే కాకుండా లక్షలాది మంది ఉపాధికి గండి పడుతుందని వాపోతున్నారు. అటు ఎండాకాలం పెళ్లిళ్ల సీజన్ కావడంతో హోటల్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.